అక్షయముగా కాశీలోపల అన్నపూర్ణ భవానివై సాక్షి గణపతి కన్న తల్లివి శ్రీగిరి భ్రమరాంబికా శ్రీగిరి భ్రమరాంబికా అమ్మా అమ్మగారు అసలు ఈ బ్లడీ ఇండియాలోనేనండి ఇన్ని గుళ్ళు ఇంతమంది దేవుడు. మనుషుల జనాభా కంటే వాళ్ళ జనాభా ఎక్కువ. గుండ్రాయికి పసుపు రాసి పొట్టు పెడితే దేవుడు, నాపరాయికి నీళ్లు తల్లి నామం పెడితే దేవుడు. ఒకడికి అడ్డబొట్టు, ఒకడికి నిలువు బొట్టు, ఒకడికి తోక, ఒకటి తొండం, ఎట్సట్రా ఎట్సట్రా ఎట్సట్రా. ఒకడు గద్దెనెక్కుతాడా, ఒకడు ఎద్దునెక్కుతాడా. ఈ వీధిలో రాయి పేరు ఈశ్వరుడట, అదే రాయి పక్క వీధిలో బోధీశ్వరుడట. నోరు కూడా తిరుక్కున్నాను. మనుషుల ఎత్తి మీద చూడలేదు కానీ మట్టి బొమ్మలకి, రాతి విగ్రహాలకి ప్రాకారాలు, పాలరాతి మంత్రాలు. బుల్షిట్. దట్స్ వై మా ఇంట్లో ఒక దేవుడు పుట్ట ఉండదు, ఒక దేవతార్చన ఉండదు. వెరీ స్ట్రిక్ట్, వెరీ స్ట్రిక్ట్. ఇదిగో బాబు లేరు. ఎవరు కావాలి? అమ్మగారు రమ్మన్నారట. మా మనవాడిని పంపిస్తాను, ఉండండి. శివా శివా, ఏ బాబు, చిన్నపంతులు గారు వచ్చారు, అమ్మగారి దగ్గర తీసుకెళ్ళు. పదండి. ఏమండి, సైకిల్ జాగ్రత్తగా చూస్తుండండి, తాళం వెళ్ళేది. అలాగే. మీరు పొద్దున్నే మడిగట్టుకుంటారా అండి? చలేదు ఏం వేదండి, రోజు అలవాటే కదండి. అమ్మగారండి. ఏమిటి శివ? చిన్నయ్య వారు. నమస్కారం అండి, రాజలింగ శాస్త్రి గారు అబ్బాయినండి. నిన్నటి నుంచి మా నాన్నగారికి జ్వరం అండి, అందుకనండి నన్ను పంపించారండి. తొందరగా పంపించండి, మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి. ఏం లేదు, ఈవేళ మా పెద్దబాబు పుట్టినరోజు, పైగా శ్రావణ శుక్రవారం. మీ ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళు ఎవరూ లేరండి. పెళ్లిళ్ళవి చేయించలేను గారండి, వ్రతాలవి చేయిస్తానండి. మా నాన్నగారు నేర్పించారండి. ఎక్కడైనా తప్పులు పోతాయేమోనని పుస్తకం కూడా తెచ్చుకున్నానండి. రా బాబు. పదండి. పూజ సామాన్లు ఎక్కడండి? ఇవిగో బాబు. అలా ఉంచండి. మీరు త్వరగా వెళ్ళి మడికట్టుకురండి. ఏమండి ఏమండి, మీ గోత్రం మార్కండేయ గోత్రం కదండి? మీ పేరు కాత్యాయని, మీ వారి పేరు ధనంజయరావు గారు, మీ జ్యేష్ఠ పుత్రుడు రమేష్ బాబు. మా నాన్నగారు చెప్పారనుకోండి, నాకే అనుమానం వచ్చి అడుగుతున్నాను. త్వరగా వెళ్ళండి, మడికట్టుకురండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం.
వినపడ్డం లేదేంటి? వినపడ్డం లేదేంటి? ఓహో, ఛీ! ఏమండి, పూజ మొదలు పెడదామండి. రాజలింగ శాస్త్రి గారి అబ్బాయి అలా మన ఇంటి మీదుగా వెళ్తూ రాజలింగ శాస్త్రి గారికి జ్వరం. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం ఇవాళ. వ్రతాలు అవి చేయించాలని కాదు, వచ్చే ఏటికి ఏమో ఎలా ఉంటాను. పోనీ ఈ సంవత్సరం నీకిష్టమైన పని తెలుసు, కానీ అందులోనే ఇవాళ మన పెద్దబాబు పుట్టినరోజు. అన్నీ కలిసి వస్తాయని గుడ్ మార్నింగ్ డాడ్. డోంట్ బి సిల్లీ, యూఆర్ ఎ గ్రోన్ అప్ బాయ్. ఇవాళ నుంచి ఇంకా పెద్దవాడు అయిపోయావు. టుడే ఈజ్ యువర్ బర్త్డే. థ్యాంక్ యూ డాడ్. కమ్ ఆన్, లెట్స్ సెలబ్రేట్. నా దగ్గర విస్కీ అయిపోయిందిరా. బ్రాందీ ఇస్ దేర్. ఈజ్ ఇట్ ఆల్ రైట్ ఫర్ యూ? లేకపోతే నీ దగ్గర విస్కీ బ్యాలెన్స్ అయినా ఉందా? ఫైన్, గ్లాసులు తీసుకో. విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. Cheers. ఎక్కడికమ్మా? పుట్టినరోజు కదా, పెద్దబాబు కాస్త తల అంటుకుంటాడేమోనని. ఇంకా ఎందుకమ్మా ఈ పిచ్చి? వాళ్ళేమో రాకెట్ యుగంలో ఉన్నారు, మీరింకా రామరాజ్యంలోనే ఉన్నారు. ముసలయ్య, ముసలయ్య, హాయ్ మామ్. ముసలయ్య, ఏం కావాలి బాబు? ఐస్ మామ్. సారీ 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 సారీ, ప్లీజ్ సెండ్ ఇట్. హాయ్ ఆంటీ. హాయ్ రమేష్, అమ్మాయి కూడా వచ్చింది. హాయ్ పమ్మీ. ఇక్కడ కొంచెం దగ్గర ఉంటుంది. ఇవాళ ఆఫీస్ లో నాకు కొంచెం పనుందో నేను వెళ్ళాలి. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అట్ ఆల్. ఈవేళ రమేష్ పుట్టినరోజు, మన అమ్మాయిని ఇచ్చి చెయ్యాలనుకుంటున్నాం. కాస్త దిగి హలో అనండి. దిగండి. సరే. థ్యాంక్ యూ. హలో రమేష్. హలో రమేష్. హ్యాపీ బర్త్డే. అవును కదా, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. వస్తానా? వస్తానా? ఇవ్వదా? ఏమిటి? గట్టిగా చెప్పు. ఏమిటి బాబు? ఏం లేదంటే మమ్మీ అర్జెంట్ గా షాపింగ్కి వెళ్ళాలంటుంది. అరే ఆ కార్లో పంపించేస్తే పోయేదిగా. అంకుల్. హే, నేనేనా? ఎప్పుడు? ఇప్పుడేగా. ఈ బొకే చాలా చిన్నదిగా, అసహ్యంగా ఉంది. పెద్దది కొనిస్తానన్నావు. అవును, చెడ్డాలో వాళ్ళ నాన్నగారు యోగా క్లాస్ పెడుతూ అర్జెంట్ గా పట్టుకొచ్చేశారు. పమ్మి దారి పొడుగున కార్లో చెప్తూనే ఉంది. మీరు వెళ్ళండి. డోర్ చాయ్. గో 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 గో.
తడిసిన అందాలలో తనుల ఉయ్యాలలో నవ్వని యౌవనం ఈ క్షణం తడిసిన అందాలలో తనుల ఉయ్యాలలో చిదిమిన ముద్దు చిగురాకు తాంబూలం పెదవుల మీద నులేత సింగారం అడుగు నాలోని పరువమన్నది కెరటం ఆడుతున్నది భరతం చేసుకోని సొంతం ఆడుకోని సరసం తడిసిన అందాలను కనువుల ఉయ్యాలలో చెక్కిలి మీద చేస్తుంటే చేవ్రాలు చక్కిలి గిల్తకు పూసేను రోజాలు కంటి చూపుల కలహం కరిగిపోయిన విరహం పెదవీరుగని దాహం ప్రేమకే దాసోహం లలలలలలలలా. తడిసిన అందాలలో తనువుల ఉయ్యాలలో Hi, Mom. Hi, Mom. Happy birthday to you. Happy birthday to you. Happy birthday మనం ఏదో గుట్టు చప్పుడు కాకుండా పనంతా అయిన తర్వాతే సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే మన గురించి అప్పుడే బిజినెస్ సర్కిల్లో పాకిపోయింది. ఏమిటది? అదే మన ఫ్యాక్టరీలు, స్థలాలు, నిర్ణయాలు, దాని గురించి మన రమేష్ బాబుని అమెరికా పంపించడం అని. తెలిస్తే మాత్రం ఈ ధనంజయరావు దరిదాపులో రాగలరా వాళ్ళు? ఇది 5.5 crores ప్రాజెక్ట్. అప్పుడే అంతా మనదైపోయినట్టు సంబరపడిపోకండి. ఆదిలోనే హంస పాదులేస్తుంది. ఎవడు ఆ జగన్నాథరావు గాడేనా? ఇక్కడే గాడు గేడును. అక్కడ ఆ గవర్నమెంట్ ఆఫీసులో ఆ పెద్ద కుర్చీలో ఆయన కూర్చుంటే ఆయన గాడ్స్ ఫాదర్ కూడాను. మళ్ళీ ఏం పేచి పెట్టాడు? ఒకటే మెటీరియల్స్ అన్ని చూడాలట, రూల్స్ ప్రకారం అన్ని ఉన్నాయో లేవో చెక్ చేయాలట, నా బొందట. ఆ తర్వాతనేట ఫైల్స్ అన్ని చూడటంట, సంతకం పెట్టంట, పైకి పంపించటంట.
ఆ టంటాలు టెంటాలు ఎట్సెట్రా 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 కొత్తగా మడిగట్టు కూర్చున్న ఆఫీసర్లకి కాస్త ఎంగిలి పడేస్తే కాకుల్లాగా మనింటి చూరు మీదే కావు కావుమంటూ కూర్చుంటారు. వాడు చెట్టు కూర్చుంటే కింద వెళ్ళనుకుంటారా? 1,00,000 రూపాయలు తీసుకెళ్లి వాడు భారీ చేతిలో పెట్టు. వాడు చెట్టు మించి జారి బోర్లా పడి సాష్టాంగ నమస్కారం చేసి మరీ సంతకం పెడతాడు. అబ్బా వద్దండి, మా వారు చాలా స్ట్రిక్ట్. ఇలాంటి మనీస్ అవి ఒప్పుకోరు. ఇది అలాంటిదేం కాదు. అసలు దేవుడి దగ్గరికి కూడా ఒట్టి చేతులతో వెళ్ళకూడదంటారు. ఉంచండి. చెప్పానుగా, మా వారు చాలా స్ట్రిక్ట్. ఇలాంటి చిన్న చిన్న మనీస్ అవి ఒప్పుకోరు. మమ్మీ, హాయ్ రమీలా. ఇది కేవలం పల్లవి మాత్రమే. ఆ తర్వాత అనుపల్లవి అంటారు, చరణాలంటారు. తప్పదు మరి. ఏమిటో తెగ మొహమాట పెట్టేస్తున్నారు. ఐ కాంట్ సే నో అట్ ఆల్. అలాగే మీ వారు కూడా నో అనకూడదు. మీ వారిని మా టెండర్స్ పాస్ చేయమనండి. లేదా అది పల్లవులేమిటి, త్యాగరాయ కృతులే ఇచ్చుకుంటాం. వస్తామండి. నమస్కారం. నమస్కారం. వీళ్ళు ధనంజయరావు గారు పార్ట్నర్స్ కదా? అవును. ఎందుకు వచ్చారు? పాపం పల్లవి ఇద్దామని. పల్లవ? పల్లవులేంటి, చోళ్ళేమిటి? నీకు అన్ని ఆ దగ్గర నుంచి నేర్పాలి. ఈ సింపుల్ థింగ్స్ కూడా డోంట్ అండర్స్టాండింగ్ అట్ ఆల్. ఇది సింపుల్ థింగ్. వీళ్ళు నటోరియస్ కాంట్రాక్టర్స్. ఇది వరకు ఇలాగే వీళ్ళు టెండర్ వేయటం, నేను పాస్ చేయటం, వాళ్ళు బ్రిడ్జ్ కట్టడం, అది కూలిపోవటం, అన్ని 6 నెలలు తిరగకుండా జరిగింది. వాళ్ళ మిస్టేక్ ఏంటి? సిమెంట్ మిస్టేక్. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ కూడా వాళ్ళదే. అందులో 100 మంది చచ్చిపోతే కేసు కూడా లేకుండా లక్షలు ఖర్చు పెట్టి మాఫ్ చేయించారు. నో, ఐ కాంట్ పాస్ దిస్. మనం ఇలాగే మడిగట్టు కూర్చుంటే వాళ్ళ పనులేమో ఆగిపోవు. ఈ పల్లవి తీసుకెళ్లి మీ పై ఆఫీసర్కి ఇస్తాడు. అతను చక్కగా పుచ్చుకొని త్యాగరాయ గుర్తులు పాడుకుంటూ కూర్చుంటాడు. పాడుకొని ఆ పాపపుణ్యాలు ఆయన నెత్తి మీద ఉంటాయి. మీరిలాగే ఉంటే మీ నెత్తి మీద 4 వెంట్రుకలు కూడా ఉండవు. తర్వాత నా సౌరం పెట్టుకుని ఆఫీస్కి వెళ్లాల్సిందే. ఇక ఎస్ నో అనకుండా సంతకాలు పెట్టేసేయండి. అబ్బాబా, చూస్తూ చూస్తూ తెలిసి తెలిసి ఎలా చేయమంటావో? ఏమిటంటే మీరే పెద్ద గోవర్ధన పర్వతం వేల మీద ఎత్తేసినట్టు పెన్ను పెట్టుకుని ఇటు సంతకాలు చేయడానికి. నో, ఐఎమ్ సారీ. I don't want to hear this at all. This at all. I don't want to hear this at all. I can't hear. మీ ఒక్కసారితో ఇల్లంతా సారీలే. ఆ వచ్చిన పల్లవి పోతుంది, మా పరువు పోతుంది, ఆ ధనంజయరావు గారి అబ్బాయి సంబంధము పోతుంది. ఆ తర్వాత ఐ కమిట్ డెత్. ఇదిగోండి ఈ నిద్ర మాత్రలు మింగి ఐ కమిట్ డెత్. ఆ దిగులతోనే నా డాటర్ కమిట్ డెత్. అప్పుడు యూ విల్ బి హ్యాపీ వితౌట్ ఫ్యామిలీ అట్ ఆల్. చెప్పండి, సారీయా డెత్తా? మిమ్మల్ని సారీయా డెత్తా? సరే సరే, కానీ నీ ఇష్టం వచ్చినట్లే. కానీ మా డెత్తా కాదు, నా డెత్. నీది కాదు, నా డెత్. సరే, కాగితాలు పట్ట. ఎందుకైనా మంచిది అన్ని టెస్టులు ఒకసారి చేయించడం మంచిదమ్మా. హార్ట్ కూడా కొంచెం ఎన్లార్జ్ అయినట్టు నాకు అనుమానం. ఆఫ్ కోర్స్ నథింగ్ టు వర్రీ. కొంచెం మీరు రెస్ట్ తీసుకుని ఆరోగ్యం సంగతి కూడా చూసుకుంటూ ఉండాలి. ముందు అలా చెప్పండి బాబు. వస్తానమ్మా. మరేం ప్రమాదం లేదు కదా డాక్టర్ గారు? ఇంత ముదిరిందాక ఏం చేస్తున్నారు? ఇప్పుడు కూడా ఆవిడ గారు వద్దంటూనే ఉన్నారు. నేనే మొండికేసి తమకి ఫోన్ చేశాను. ఏం పర్వాలేదులేండి, తగ్గిపోతుంది. ఉంటాను బాబు. వస్తాయా? ఆ వెళ్ళేది డాక్టర్ గారని? అవును బాబు. ఎందుకు వచ్చారు ఇక్కడికి? అమ్మగారికి ఒంట్లో బాగోలేకపోతే నేనే ఫోన్ చేశాను. ఏమిటి అమ్మగారికి? హార్ట్ అది సరిగ్గా లేదు, అన్ని టెస్టులు చేయించడం మంచిదని చెప్పారు. సరే, నువ్వు చదువుకు. ఏమిటిది? ఈ హార్ట్లు, ఎక్స్రేలు, టెస్టులు, డాక్టర్లు ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. అంత ప్రమాదం ఏం లేదు. అంటే కొంత ప్రమాదం ఉందనేక? అసలు అంత ముంచుకొచ్చాక ఎందుకు నిద్ర పెట్టాలి? ఇంట్లో సర్వెంట్స్ లేరా, కారు లేవా, టెలిఫోన్ లేవా, ఊళ్ళో డాక్టర్ లేరా, ఎట్సెట్రా ఎట్సెట్రా. అయినా మనం ఏం చిన్నపిల్లమా? ఎవరో చూసి ముక్కు కాడుతుంటే పడిచిపోయి ఒళ్ళు కలుతుంటే జనం చెప్పడానికి. వస్తాయా? అయ్యా, డాక్టర్ నాకు ఫోన్ చేయమని చెప్పి. టేక్ రెస్ట్. అమ్మా మీరు విశ్రాంతి తీసుకోండి అమ్మా. ఇప్పుడు నాకేమైందని? నేనే చచ్చిపోవట్లేదుగా. వెళ్ళండి, ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. బాబు గారు ఇంట్లో బాగుంది. ఏడు షోనా బాబు గారు ఏమిటి టూవా? పమ్మి 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 What rummy, rummy, rummy. కిస్మి కిస్మి కిస్మి. Papa, mummy, mummy. Show! 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 నన్ను చూడండి.
అదేంటండి ఇక్కడ కూర్చున్నారు లోపల రాకుండా? నాయన కాకులు రెట్లేస్తాయండి. రెండేసాయి నాయన. చిన్నబాబు గారి చేత చివాటి తింటాం కంటే ఇవే నయం నాయన. ఎందుకు? ఆయన చెప్పిన టైం కన్నా ముందు వచ్చాను నాయన. అందుకని నాయన. కాదు నాయన. స్ట్రైకా? కాదు నాయన. వాళ్ళ అన్నయ్య గారు అమెరికా వెళ్తున్నారని వచ్చారా? కాదు నాయన. అక్కడ ఏమన్నా గొడవ చేసి వచ్చారా? అవును నాయన. టైం అయింది నాయన. తప్పుకో నాయన. రైట్ రైట్. తప్పుకో నాయన. నువ్వు తప్పుకో నాయన. సార్ సార్ ఇల్లు వచ్చింది సార్. లేవండి సార్. హలో హాయ్. హాయ్ మమ్మీ, హౌ డు యు డు? సెండ్ మీ గుడ్ కాఫీ. మెల్లిగా 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 అడుగేయండి. ఏం పర్లేదు, ఏం పర్లేదు. పదండి. ఏం భయపడకండి, ఏం భయపడకండి. వాళ్ళ నాన్నగారితో మాట్లాడతానగా. అమ్మా ధనంజయరావు గారు ఉన్నారమ్మా. శివా, ఏం బాధపడకండి, భయపడకండి. ఏంటమ్మా? అయ్యగారి దగ్గర తీసుకెళ్ళు. రండి. పదండి, నెమ్మదిగా నెమ్మదిగా. నమస్కారం సార్. వీళ్ళు నీకు తెలుసా? తెలుసమ్మా. చిన్నబాబు గారి కాలేజీ. కట్లాయన లెక్చరర్ గారు, కోటాయన ప్రిన్సిపాల్ గారు. పాపం ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది. కాదమ్మా, చిన్నబాబు గారు. చిన్నబాబు? అయ్యా, తమ చిన్న కుమారుడు సురేష్ గురించి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా తమ పట్టించుకోలేదు. ఇలా ప్రత్యక్షంగా చూస్తేనైనా నమ్ముతారు కదా అని అసలు కట్లు కట్టెత్తుకుందానే తీసుకొద్దాం అనుకున్నాను. కానీ మరీ బీభత్సంగా ఉంటుంది కదా అని. ఈ ఉపోద్ఘాతాలు, ఎక్స్ప్లెనేషన్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఐ డోంట్ లైక్. కమ్ టు ద పాయింట్. తమ చిన్నబ్బాయి గారు కొట్టారు. డాడీ, ఐ విల్ టెల్ యు డాడీ. నేను చెప్తాను. నాకు పరీక్షలు జరుగుతున్నాయా? అందరూ పుస్తకాలు తీసి అవి చూస్తూ పరీక్షలు రాస్తున్నారు. నాకు ఆన్సర్ ఎక్కడుందో తెలియలేదు. తెలియపోవడం ఇస్ ఇట్ గ్రేట్ మిస్టేక్. ఇదిగో ఈయన. ఎవరు ఈయన? ఈ అహోబలరావు గారినే. పుస్తకంలో ఆన్సర్ ఎక్కడుందో చెప్పండి అంటే చెప్పకుండా ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? పుస్తకం చూసి కూడా రాలేవా, సిగ్గులేదా అని అడిగాడు. ఎవడన్నారా? అన్నానండి. అంటే కొట్టడా మరి? అందుకే కొట్టాను మరి. వెరీ గుడ్. పైగా అంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ముందర నన్ను ఇన్సల్ట్ చేస్తాడా? కట్లు కట్టించుకుని మరీ ఇంటికి వచ్చాడు కంప్లైంట్ చేయడానికి. ఎవడో తప్పే కదా. వాళ్ళది యంగ్ బ్లడ్ అండి. వాళ్ళ సైకాలజీని బట్టి మనం నడుచుకోవాల్సిందే కానీ మన పద్ధతికి వాళ్ళు రమ్మితే రారు. దిస్ ఇస్ మోడర్న్ ఏజ్. వాళ్ళకి ఒక ఇండివిజువాలిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్, ఈగో ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. మీ హాస్పిటల్ బిల్ అంతా చెప్పండి, పే చేస్తాను. అదేమ్మా జరిగింది. ఏమోయ్, ఇదిగో మనం సరాసరి ఎయిర్పోర్ట్ కైనా లేక ధనంజయరావు గారి ఇంటికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా ఒంటి మీద ఏదో ఒకటి ఉండాల్సిందేగా. త్వరగా వేసుకొని రండి. నో టైమింగ్ సెన్స్ అట్ ఆల్. మీరు రెడీ అయ్యేలోగా రమేష్ అమెరికా కూడా చేరిపోతాడు. నాది ఆలస్యం. అదిగో అవుతారని అయిందా? తొందరగా రండి. వచ్చేసారు. నువ్వు రా త్వరగా. డాడీ షూ. ఓ మర్చిపోయానమ్మా. ఏమోయ్, కొంచెం షూస్ తెచ్చి పెడతావు పైకి వెళ్ళి. ఒంటి మీద ఉండాల్సినవన్నీ ఉన్నాయో ఇంకేమైనా మర్చిపోయారా? అబ్బా, షూసే మర్చిపోయినా హడావిళ్ళవా. మీరు వెళ్ళి కారులో కూర్చోండి మమ్మీ, నేను తెస్తాను. నువ్వురా. పదండి. ఇంకా ఏమిటి? గాడ్ బ్లెస్ యూ. ఈ పాటికి రమేష్ వెళ్ళిపోయి ఉంటాడు. అక్కడి నుంచే రమేష్ టాటా అనండి. హ్యాపీ ల్యాండింగ్ లో హ్యాపీ ల్యాండింగ్. ఉండరా, ముందు నీ ప్యాంట్ ల్యాండ్ అవుతుంది చూసుకో. వెళ్ళి త్వరగా డ్రెస్ అయ్యి. హాయ్ మామ్, సీ యూ. ఒక్క క్షణం బాబు. ఓకే రమీ, నువ్వు స్ట్రైట్ గా ఎయిర్పోర్ట్ వెళ్ళిపో, నేను పమ్మిని తీసుకుని వస్తా. ఓకే. ఇదిగో ముసలయ్య బాబు, ఇది డాక్టర్ మోహన్ రావు గారి నంబర్. హార్ట్ స్పెషలిస్ట్. ఫోన్ చేసి రమ్మనండి, వచ్చి మమ్మీని చూస్తారు. అలాగే బాబు. బాయ్ ముసల్. అమ్మా. డాక్టర్ గారి ఫోన్ నెంబరా? అవునమ్మా. కమాన్ కమాన్ ప్రవీణ్, మనం ప్రారంభించబోయే కొత్త ఫ్యాక్టరీ విషయంలో నేను చెప్పినవన్నీ గుర్తుంచు. బిజినెస్ వ్యవహారాలు క్షుణ్ణంగా నేర్చుకో. అవసరమైనప్పుడల్లా నాకు కేబులిస్తుంది. ఓకే, కమాన్ గట్టి. పెద్దబాబు,
అమ్మగారు ఇమ్మన్నారండి. తెలుగులో ఉంది. ఏమిట్రా ఇది? మీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మ. ఇప్పుడు తీరా బయలుదేరిపోయేటప్పుడు ఆరోగ్యాలు హెల్త్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. కమాన్ యు క్యారీ ఆన్. ఓకే మామ్, సీ యు డాడ్. ఓకే బై 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 బై. రమేష్ స్టేట్స్ తిరిగి వస్తున్నాడు. ఏమిటో టైమ్ ఈస్ పాసింగ్ సో ఫాస్టింగ్. 20 సంవత్సరం కూడా అయినట్లేదు కదా. ఏమిటమ్మా ఎర్ర నీళ్లు తెమ్మన్నారట? అవును ముసలయ్య, ఇన్నేళ్ల తర్వాత బాబు తిరిగి వస్తున్నాడు. ఆ సూటు బూటు వేసుకుని దొరబాబులా కారు దిగుతుంటే ఎవరు కళ్ళు పడతాయో ఏమిటో. పోనీ ముసలయ్య, అమ్మా నువ్వు వెళ్ళి కారు దిగ్గానే దిష్టి తీసేస్తావేంటి? ఎందుకమ్మా, వాళ్ళకి ఇలాంటి నమ్మకాలు లేవని తెలిసి కూడా పెదబాబు గారి కసుమంటే బాబు వచ్చాడన్న ఆనందం కూడా ఆవిరైపోతుంది. మీరు అనుకున్నట్టే కానివ్వండి. సరే. అయ్యగారు అయ్యగారు కార్లు వస్తున్నాయి. నమస్కారం. హలో హలో అండి. అమ్మేది నాన్న లోపల అమ్మని చూసొస్తా. ఎక్స్క్యూజ్ మీ.
బాగున్నావమ్మా? బాగానే ఉన్నాను. అవును, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? మందులో వేసుకుంటున్నావా? శివ, నీ ప్రయాణం అది నాన్నగారిని కలిసావా? గుర్తుపెట్టారా? అదేమిటమ్మా, నేనుతో పెద్ద మారిపోయినట్టు. నీకోసం ఏం తెచ్చాను చూడు. వస్తానమ్మా, బయట అందరు నా కోసం వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ హ్యావ్ ఇట్. నో థ్యాంక్స్, మానేశాను. అదేమిటి, అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత పాత రికార్డ్ బ్రేక్ చేస్తాం అనుకున్నాం? అవును, పాత రికార్డ్ బ్రేక్ చేశాను. మన ఫ్యాక్టరీకి చాలా మంచి సైట్ దొరికింది పెద్ద బాబు. ఎలక్ట్రిసిటీ, వాటర్, రైల్వే లింక్ అన్ని ఐడియల్ గా ఉన్నాయి. స్మోకింగ్ ఆల్సో. ఐసి, ఇక నువ్వు తీసుకొచ్చిన ప్లాన్స్ అవి సబ్మిట్ చేస్తే పని ప్రారంభించడమే. మా సైడ్ నుంచి అంత రెడీగా ఉన్నాం. నేనే రెడీగా లేనండి. అదే. అవునండి, అక్కడ అమెరికాలో నేను తెలుసుకున్నది, నేర్చుకున్నది మన ఫ్యాక్టరీల గురించి కాదు. అసలు నేనేమిటి, నా దేశం ఏమిటి, మన సంస్కృతి సాంప్రదాయాలు ఎలాంటివి, వాటి విలువ ఏమిటి. అంకుల్, ఐ మీన్ ఇట్. నిజంగా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియసి అన్న మాటలోని ప్రతి అక్షరం ఎంత పవిత్రమైందో అక్కడే తెలుసుకున్నాను. వాట్ ఈస్ దిస్ డర్టీ డెలీరియస్ పేట్రియాటిక్ నాన్సెన్స్? అసలు ఏం జరిగింది అక్కడ? వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ అవి ఇచ్చి నీ బుర్ర పాడు చేశారా? ఆర్ హావ్ యు గాన్ మ్యాడ్? వాళ్ళు నన్ను పాడు చేయలేదు డాడీ, పాడిన నన్ను వాళ్ళు బాగు చేశారు. ఎలా? జననులు, జన్మభూములు, స్వర్గాలు, గరియసులు ఎట్సెట్రా 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 నేర్పా. సంఘ సేవకుడిగా ఈ సన్నాస్పట్ల కట్టించా. అసలు వాళ్ళు నేర్పేనేమిటి, నువ్వు నేర్చుకున్నావు? ఒక భారతీయుడిగా ఇక్కడ ఇండియాలో నేను నేర్చుకుంది, చదువుకుంది రామకృష్ణ పరమహంసకు భార్య తల్లిలాగా కనిపించిందట కదా అని వాళ్ళు అడిగితే అసలు ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పనా? వివేకానందుని జీవితం గురించి అడిగితే నేను చదవలేదని చెప్పనా? అసలు వీళ్ళ పేర్లే విన్ని నేను మన రామాయణం గురించి, భారత భాగవతాల గురించి వాళ్ళు అడిగితే ఏం చెప్పగలను? అక్కడ అమెరికన్ ప్రొఫెసర్ మన వేదాల గురించి, ఉపనిషత్తుల గురించి సంస్కృతంలో లెక్చర్ ఇస్తుంటే తెలుగు కూడా సరిగ్గా చదవడం రాని నేను ఏ మొహం పెట్టుకుని వాళ్ళ మధ్య ఉండగలను? అందుకు ఏం చేశావు? అక్కడ ఎలిమెంటరీ స్కూల్లో చేరి బుద్ధుడు భార్యను వదిలి అడవికి వెళ్ళాను, అశోకుడు మనుషులు పంపి చెట్లు నాటించాను, ఎట్సెట్రా 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 ది గ్రేట్ ఇండియన్ హిస్టరీ చదువుకొచ్చా. అవును, మన సంస్కృతి అంత గొప్పది కాకపోతే మన పురాణాలని, ఇతిహాసాలని ప్రపంచ భాషలన్నింటిలోకి ఎందుకు ట్రాన్స్లేట్ చేస్తారు? అందుకే పట్టుదలతో చదివాను. మనల్ని, మన దేశాన్ని వాళ్ళు ఎందుకు గౌరవిస్తున్నారో అప్పుడు నాకు అర్థమైంది. నా జాతి మీద, దేశం మీద అభిమానం పెరిగింది. నా దేశం అంటే నువ్వు చదువుకున్న రిషి వ్యాలీలు, నైనిటాళ్లే కాదురా. వేసవ కాలంలో నువ్వు వెళ్లే ఊటీలు, కొడైకెనాలే కాదురా. సెలవుల్లో నువ్వు తిరిగే సిమ్లాలు, కాశ్మీరాలే కాదురా. ఈ 4 ఊళ్ళే నా దేశం, అది చాలా గొప్పది అని నువ్వు అనుకుంటే ఏవో పుక్కుడు పురాణాలు చదువుకుని నీ దేశం గొప్పదేనే విదేశీయులు అనుకుంటే దే ఆర్ మచ్ బిగ్గర్ ఫుల్స్ దాన్ యు. నీ దేశం అసలు రూపం తెలుసుకోవాలంటే ఎప్పుడో రాసిన వేదాలు సాదాలు కాదురా ప్రమాణం. ఇప్పుడు చూడాలరా భారతదేశం అంటే ఏమిటో. నువ్వు చదివిన భగవద్గీతలో ఇది రాసిందా? ఈ దేశంలో నువ్వు తాగే నీళ్ళల్లో కల్తీ, పాలలో కల్తీ, మందుల్లో కల్తీ, మనుషుల్లో కల్తీ అని రాసి ఉండదు. ఇది కర్మభూమి, కర్తభూమి ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రానే తప్ప ఈ దేశం రావణాసుడి కాష్టంలో ఎలా కాలిపోతుందో రాసి ఉండదు. నీ భారత భాగవతంలో ఇది చదివావా? ఈ దేశంలో మీనియల్ స్టాఫ్ దగ్గర నుంచి మినిస్టర్ దాకా డబ్బు ఇవ్వందే ఏ పని జరగదని, లంచం ఇవ్వందే గుడి తలుపులు కూడా తెరవరని చదివండవు. ఏనాడు అన్నగారు చెప్పులు పెట్టుకుని తమ్ముడు రాజ్యమేనాడు, స్తంభంలోంచి సింహాకారంలో దేవుడి దిగొచ్చాడు ఎట్సెట్రా ఎట్సెట్రా తప్ప ఈనాడు జరుగుతున్న దారుణాలు, దోపిడీలను గురించి చదివండవు. ఆడది ఒంటరిగా బయటికి వెళ్తే మానంతో ఇంటికి తిరిగి వస్తుందనే గ్యారంటీ లేదు. బందిపోటు దొంగలు గుళ్ళోనే మకాం వేసి జనాన్ని కాల్చేస్తుంటే అడిగే దిక్కులేదు. ఇదిరా నీ దేశం, ఇదిరా నీ స్వర్గం, ఇదిరా నీ పవిత్రమైన భారతదేశం. మీరు చెప్పింది నిజమే కావచ్చు, కానీ కంట్లో నలకబడిందని కన్నే తీసేసుకుంటామా? అది ఆలోచించారు. నీకంటే చాలా పెద్దవాళ్ళు, మేధావులు. వాళ్ళ పేర్లే గాంధీలు, నెహ్రూలు, ప్రకాశాలు, పత్తాబులు ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. వాళ్ళ శిలా విగ్రహాల మీద కాకులు కథలు కూర్చుంటున్నాయి కానీ వాళ్ళ మాటల మీద పసిపిల్లవాడు కూడా నిలబడటం లేదు. ఎందుకని? బేసిక్ గా, ఫండమెంటల్ గా దిస్ బ్లడీ ఇండియా ఈజ్ ఏ బ్యాక్వర్డ్ కంట్రీ. ఆటవిక జాతి. వాళ్ళకి బస్సులు తగలబెట్టడం సరదా, రైళ్లు పడగొట్టడం సరదా, స్ట్రైకులు చేయడం సరదా, ఫ్యాక్టరీలు నాశనం చేయడం సరదా, డబ్బున్న వాడిని కాల్చి చంపడం సరదా. అడుగడుగున పార్టీలు, పవర్లు, కక్షలు, పదవులు. వీటితోనే ఈ దేశం, ఈ జాతి కుళ్ళిపోయి చీమబట్టిపోయింది. ఈ అగ్నిగుండంలో ఇంకా మనం బ్రతుకున్నామంటే ఇట్స్ ద షేర్ యాక్సిడెంట్. అదేదో స్వయంగా తెలుసుకోనివ్వండి. ఏమిటి
పిచ్చాసుపత్రిలో వాళ్ళలాగా మీలో మీరే ఆ చప్పట్లు ఆ స్మైలింగ్స్ లోను. అప్పుడు ఆ సమయంలో అక్కడ లేను కాబట్టి ఇక్కడ ఇప్పుడు కొడుతున్నాను, ఆనందిస్తున్నాను. అతను చెప్పింది నీకు అర్థమైతే నువ్వు కొట్టడమే కాదు ఎగిరి గంతులు కూడా వేస్తావు. ఎవరి గురించి దేని గురించి ఐ కాంట్ అండర్స్టాండింగ్ అట్ ఆల్. అదేనోయ్ మన రమేష్. అందరూ విదేశాలకు వెళితే పాడైపోతారు అనుకుంటావా? అతను వెళ్ళాడు, బాగుపడ్డాడు, మన దేశం మన సంస్కృతి తెలుసుకున్నాడు, వాళ్ళ నాన్నకి బాగా గడ్డి పెట్టాడు. వాళ్ళ నాన్నకే కాదు, మీకు, నాకు, మన పమ్మికి, మన ఇంట్లో కుక్కుకి, కుక్క పిల్లలకు కూడా పచ్చగడ్డే కాదు ఎండుగడ్డి. అదేమిటి? ఏమిటేమిటి? సచ్ సింపుల్ థింగ్. ఏదో చదువుకున్నవాడు బాగా ఉన్నవాళ్ళు 2 కొడుకులే కదా అని అప్పుడు సంతోషించాం. ఇప్పుడు ఆ కుర్రవాడు నా దేశం అంటే కాషాయ బట్టలు వేసుకుంటూ తిరిగితే అంతే అంతే. చివరకు మనకు మన పమ్మికి మిగిలేది ఇంతే ఎంతే. ఆ మమ్మీ, రమేష్ ఎక్కడికైనా వెళ్లి భోంచేద్దాం రమ్మన్నాడు. ఐఎమ్ గోయింగ్. ఉండమ్మా, మీ నాన్నగారికి గుండె బరువుగాను వికారంగాను ఏమిటోటో గాను ఏదేదో గాను ఉందట. ఏం డాడీ? అదేం లేదమ్మా. నీకేం తెలుసు? ఉంది. ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలీదు. ఇక్కడే ఉండు. అలాంటిది ఏదైనా వస్తే చస్తాను, అంతేగా. నువ్వు వెళ్ళమ్మా. నీకే హాయిగా చస్తారు వితౌట్ ఎనీ రెస్పాన్సిబిలిటీ అట్ ఆల్. ఆ తర్వాత నేనేగా బాధపడాల్సింది. దెన్ ఐ విల్ ఆల్సో డై. అప్పుడు ఈ పిల్లకి దేర్ విల్ బి నో బడీ అట్ ఆల్. నో బడీ అట్ ఆల్. ఊరుకో మమ్మీ, నాకు అర్థమైంది. రమేష్ రాగానే అందరూ అనుకున్నట్టు ఫ్యాక్టరీ అది పెట్టి అట్టహాసం చేసుంటే ఈ గుండె జబ్బులు అవి వచ్చుండేవి కావు. హలో, ఏం రమేష్? ఐఎమ్ సారీ, నేను రావడం లేదు. ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. నేనే మాట్లాడేది, సరేనా? ఐఎమ్ నాట్ కమింగ్. చూసిపట్టమ్మా, ఏ కలిసి బాధ ఏమో. నువ్వు చదివిన భగవద్గీతలో ఇది రాసిందా? ఈ దేశంలో నువ్వు తాగే నీళ్ళలో కల్తీ, పాలలో కల్తీ, మందుల్లో కల్తీ, మనుషుల్లో కల్తీ అని రాసి ఉండదు. విజయీ, నువ్వు ఆ మాట అనగానే కుడికన్ను అదురుతోంది. అదేమిటో. నేను చెప్పినవన్నీ గుర్తున్నాయా? ముందు సరాసరి మన ఊరు వెళ్ళాలి, అక్కడ అమ్మవారి దర్శనం చేసుకోవాలి, ఆ తర్వాతే మిగతా పనులు కార్యక్రమాలు, అంతేగా? మనుషుల మధ్యనే ఉండి వాళ్ళతో కలిసి జీవించాలి. అప్పుడే వాళ్ళ కష్టాలు సుఖాలు వాళ్ళ బ్రతుకులు అర్థం అవుతాయి. ఆ వాతావరణం అలవాటయ్యేంత వరకు కొంచెం కష్టంగానే ఉంటుంది. అధైర్యపడకే. అన్నయ్య లడ్డు. ఏమిటమ్మా? మాత్రం వేసుకోవడం మర్చిపోయావు. ఆ డాక్టర్ చాదస్తూ నీకు సగం వచ్చినట్టుందమ్మా. వస్తే వచ్చింది గాని అసలే కాటి చీరు, నీ కొళ్ళుపై తెలీదు. నాన్న, ఎక్కువ ఆవేశపడకే. అలాగేనమ్మా. మానిని, నీ అబద్ధమైన మాకేని ఎవరు కాని తహింపవలసిన శవమును తెచ్చి ముందు మాకు చూపి చెల్లింపవలసిన కాటి సుంకమును చెల్లించిన గాని దహన కార్యం నాకు ఉపక్రమింపరు. అయ్యా, కాటి సుంకము చెల్లించడం నా వద్ద ఏమీ
నేను ఇది బొత్తిగా నమ్మను. నీకిప్పుడున్న విభవము శరీరం మాత్రమే కాదు, ఆలోచించుకును. ఆలోచించుకునే చెప్పుచున్నానయ్యా, నా వద్ద ఏమీనూ లేదు. మానిని, నీవు బల తెగుదారిలా ఉన్నావు. ఏ వెలకైనా తెగనమ్ము. నా వద్ద ఏమున్నదని తెగనమ్మగలనయ్యా? కాల సూర్య ప్రభాకలితం వెలుగొందుతున్నయది. బాలసూర్య ప్రభాకలితంపై వెలుగొందుచున్నదా? అవును. ఎక్కడా? ఎక్కడా? తలము పయ్యదలోన గంగియు సముజ్జత్కాతులీనందలం మొలయం దిశలం స్వదీయగహసీమ బాల సూర్య ప్రభాకలితం వెలుగొందుతున్నయది. అయ్యా, నా వద్ద ఏమీనూ లేదు, నన్నేలా వాదించెదరు? అది 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 మాంగళ్యము కాబోలు, అది మాంగళ్యము కాబోలు, అది మాంగళ్యము కాబోలు. ఏ వెళ్ళకైనా తెగనమ్మిని సుతునికై వెచ్చల్చిన చల్లడా. జ్యేష్ఠుల వశిష్ఠ మహర్షి ప్రభావముచే నా పతికి కన్యలకు గోచరము గాని నా దివ్య మంగళ సూత్ర కాదు కాదు, ఇతడు చండాలుడు కాదు. నా మాంగళ్యం కనుగొన్న ఇతడు నా పతి హరిశ్చంద్రుడే. స్వామి, నేను స్వామి నీ చంద్రమతిని. దేవి, నీవు నా చంద్రమతివా? అవును స్వామి. అటులైన వీడు మన కుమారుడు రోహితాశుడు. సూర్యోదయవార్థి కౌస్తుభమణి సద్గుణభోనిధి సౌందర్య నిరస్తమం మధశత పూర్ణ చంద్రాననా సంలక్షణ లక్షితాంగ లలిత మత్త భుండాలక సేవా పరితోషిత ద్విజమణి లోహిత లోహిత సుత బాబాయ్ బాబాయ్ నాన్న నాన్న. ఈసారి చాలా ఉధృతంగా వచ్చిందయ్యా. వెంటనే బస్తీకి తీసుకెళ్లి పెద్ద డాక్టర్ కు చూపించడం మంచిది. అలాగే అలాగే. నాన్న అమ్మా సత్యవతి, కంగారు పడకమ్మా. ఏమిటి బాబు, మళ్ళీ ఆగిపోయింది? ఏమైంది? ఏదో పోయిందా, అదే తెలియటం లేదు. పోనీ ఈ చుట్టుపక్కల మెకానిక్ ఎవరైనా ఉన్నారేమో చూసేస్తావు. పోనీ వెళ్ళొస్తానయ్యా. ఇదిగో అప్పరా అప్పరా, 50 రూపాయలు చెట్టుకైనా పనికొస్తాయి. ఇదిగో తొందరగా రావాలి. అలాగేనయ్యా. అమ్మా సత్యవతి, ఊరుకోమ్మా. ఏం జరిగింది? ఏం లేదు బాబు, మావాడే చావు బతుకులో ఉన్నాడు. పెద్ద డాక్టర్ చూపిద్దామని బస్తీకి తీసుకెళ్తాం. ఇదిగో దారిలో ఈ ఇబ్బంది. ఏం మిస్టేకో ఏం పాడో చూద్దాం పదండి. నీకు వచ్చా బాబు? బాబు సత్యవతి, అమ్మా బాగా అయిపోతుందమ్మా. చేస్తున్నారుగా, త్వరగా వెళ్ళిపోదాం. ఊరుకోక్క, ఊరుకో, ఏడవక్క, ఏడవకు, ఏడవకు. ఆ డ్రైవర్ ఎప్పుడు వస్తాడో ఏమిటో. ఎక్కండి, నేను తీసుకుపెడతాను. మీరా? పర్వాలేదు, ఎక్కండి. మీరేం కంగారు పడుతుంది బాబు. చిన్నగా ఇక్కడే. ఆపండి బాబు, ఆపండి. అమ్మా మీరు ఇక్కడే ఉండండి. సార్ ఎక్కడికండి? సార్, చాలా సీరియస్ కేసు సార్. వెంటనే మీరు అడ్మిట్ చేసుకోవాలి. ఏం లాభం లేదండి. డాక్టర్లు ఎవరు లేదే? ఏమయ్యారు?
స్ట్రైక్ లో ఉన్నారు, బయట బోర్డు కూడా ఉంది కదా. డాక్టర్ స్ట్రైకా? మరైతే రోగుల గత ఏమిటి? దిస్ ఇస్ మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ అండ్ ఇన్హ్యూమన్ అండి. ప్రజలకు ప్రాణదానం చేయవలసిన డాక్టర్ స్ట్రైక్ చేయడం. పోనీ చుట్టుపక్కల ప్రైవేట్ డాక్టర్లు ఉన్నారా బాబు? ఆ పక్క వీధిలో ఒక డాక్టర్ ఉన్నారు. అలాగా, వెళ్ళండి. రండి బాబు, వెళ్దాం రండి. రండి డాక్టర్ గారు. ఐఎమ్ సారీ, ఇట్స్ డెడ్. ఊరుకోమ్మా. నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణం గుండు నందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడు కట్టెల కాలుతో ఆ ఇల్లాలును రాదు, పుత్రుడును తోడై రాడు తప్పింపగా. అక్క ఏమ్మా ఆయన బాబు, నా ఏడుపులు ముత్తుగోళ్లలో తమరెవరో ఏ ఊరో కూడా అడగలేదు. రండి. సమయానికి వచ్చి దేవుళ్ళ ఆదుకున్నారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. నా రాతకి మీరేం చేస్తారు బాబు? కూర్చోండి. మా అయ్య ఈ చీరలాగే నా బతుకు సగనేసి వెళ్ళిపోయాడు. ఒక విధంగా పోవటమే మంచిదిలేండి. మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోతే మళ్లీ పెళ్లి చేసుకోకుండా తనే ఉండి వార్చి మమ్మల్ని పోషించాడు. నాటకాల్లో వేసే హరిశ్చంద్రుడిలాగే మా అయ్యది మాటంటే మాటే మమ్మల్ని అంత నీతిగా పెంచాడు. అట్లాంటిది మరెవరే మందు పెట్టారు. మా అన్న మా అయ్యకి ఎదురు తిరిగాడు. దేశాలు పానైపోయాడు. కొందరు నక్సలైట్లో చేరాడన్నారు, కొందరు వాణ్ణి కాల్చి చంపేశారన్నారు. ఆ దిగులతో మా అయ్య తాగుడు అలవాటైపోయాడు. మగ్గం మీదున్నా వేషం మీదున్నా మందులోనే ఉండేవాడు. అట్లాంటి వాడి గుండె ఎంతకాలం పనిచేస్తుంది బాబు? నా సొంతంతా చెప్పి మిమ్మల్ని విసిగిస్తున్నానా బాబు? అంటే లేదు. మరి మీ వాళ్ళంటూ ఇంకా ఎవరూ లేదా? లేకేమిటి బాబు, మనసు మక్కం మీద పెడితే ప్రతి నూలు పోగు నా వాళ్లే, నా బంధువులే. నిజంగా నీ ఓర్పుకి సహనానికి మెచ్చుకోవాలి. మా అయ్య బాగా తాగినప్పుడు పెద్ద పెద్ద మాటలు చెప్తుండేవాడు బాబు. బతుకంటే అద్దం లాంటిదే, నవ్వుతూ దాని వంక చూస్తే నవ్వుతుంది, ఏడుస్తూ చూస్తే ఏడుపై మిగులుతుంది అని. ప్రతి నిమిషం ఈ దారానికి పడ్డ చిక్కులు తీసి తీసి బతుకులో కూడా ఓర్పు సహనం అలవాటైపోయింది బాబు. ఇదివరకు ఎన్నోసార్లు సాయం చేశారు, చాలా రుణపడి ఉన్నాను. పాత సంగతులు ఎందుకు లేరా? ఇప్పుడు విషయం ఏమిటి? అప్లికేషన్ పంపించాలి. ఎంత? ఓ 10 రూపాయలు ఇప్పిస్తే. 25? అంత ఉండదేమోరా. ఓ 5-10 ఉందేమో చూస్తానుండు. ఒక్క నిమిషం బాబు. హాయ్ గురు. నేను చదువుకున్నోళ్ళు మాకు రేట్ ఎక్కువ అంటే ఇంకోళ్ళ శ్రీకారం చుట్టేస్తాను. ఏమంటారు? అలాగేనండి. ఈసారి ఏం చేయాలి మనం? ఇప్పుడు అక్కడ బస్సుల మీద రైళ్ల మీద ఏం చేయక్కర్లేదు. అక్కడ శాంతియుతంగా స్ట్రైక్ జరుగుతుందంట. అంచేత మన రాజకీయం అంతా ఉపయోగించి వాళ్ళ జైల్లోకి తోయించేది. ఏమంటారు? అలాగేనండి.
ఎక్కండి. బాబు ఇక్కడ కుర్రాడు ఉండాలి. ఆ లారీలో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? అయితే అప్లికేషన్ డబ్బు అలా సంపాదించుకుంటున్నాడు అనమాట. చీ 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 చీ. నాయనా, నువ్వు చూస్తే మంచి వాళ్ళే ఉన్నావు. అలాంటి వాటికి లొంగిపోకే. అదేమిటండి? అదో పెద్ద వ్యాపారం అయ్యా. వాడున్నాడే అబ్బాయి నాయుడు, ఈ కుర్రాళ్ళందరినీ ఇలా పోగేసుకుంటున్నాడు. అదో పరకో చేతిలో పెట్టి ఈ కుర్రాళ్ళందరినీ ఇలా పాడు చేస్తున్నాడు అనుకో, దేశం అంతా ఇలా నాశనం అయిపోతుంది. సరిగంగ తానాలు జరిపించుదామంటే సెలయేటి నీలన్నీ సేపాలెంగిలి చేసే సామి. సరిగంగ తానాలు జరిపించుదామంటే సెలయేటి నీలన్నీ సేపాలెంగిలి చేసే సామి. నేనేమి చెయ్యాలో చెప్పవేమి స్వామి, నేనేమి చెయ్యాలో చెప్పవేమి. ఎలదుమ్మి పూలెట్టి సామి పూజించుదామంటే సామి. ఎలదుమ్మి పూలెట్టి పూజించుదామంటే అలదుమ్మి పూలన్నీ తుమ్మెదలెంగిలి చేసే సామి. బుగ్గి పూతలు పూసే పుణ్యమున్నాదంటే బుగ్గి పూతలు పూసే పుణ్యమున్నాదంటే బుగ్గి బుక్కమంత అచ్చి ఎంగిలి చేసే సామి. నేనేమి చెయ్యాలో చెప్పవేమి సామి, నేనేమి చెయ్యాలో చెప్పవేమి స్వామి, నేనేమి చెయ్యాలో చెప్పవేమి. నన్నే నీ కొగ్గేసి కన్ను మూదామంటే నన్నే నీ కొగ్గేసి కన్ను మూదామంటే కన్నోళ్ళ మురిపాల ముద్దులెంగిలి చేసే స్వామి. నేనేమి చెయ్యాలో చెప్పవేమి స్వామి, నేనేమి చెయ్యాలో చెప్పవేమి. కైలాసవాస సగలి పురేశ హైలో హైలో హైలేశ. నట్టేటి నా వంటి బతుకుల్లో సుఖానివైనా నువ్వే, ఉత్తరేపు సుఖానువే. స్వామి, నన్నేమి చేసేవో చెప్పవేమి స్వామి, నన్నేమి చేసేవో చెప్పవేమి స్వామి, నన్నేమి చేసేవో చెప్పవేమి.
ఏమండి ఏమండి ఓ నువ్వా ఏంటి రాత్రంతా ఇక్కడే పడుకున్నారా ఉమ్, భలేవారే రాత్రికి రాత్రే వెళ్తానంటే మీకు తెలిసిన బంధువులు ఉన్నారేమో అనుకున్నాను ఉంటేగా వెళ్ళడానికి. చాలా మంచి పని చేశారు. రెండు బయటకు వెళ్దాం. అదేమిటి ఒంట్లో బాలేదా? అవును, కొంచెం సలపరంగా ఉంది. ఉండదు, రాత్రంతా మంచులో పడుకుంటే. రెండు బయటకు వెళ్దాం. నీళ్ళు పర్వాలేదు రండి. రండి. కూర్చోండమ్మా, పర్వాలేదు కూర్చోండి. కూర్చుంటారు, మీరు పదండి. జాగ్రత్తగా నడవండి. వెనక్కి తిరగకుండా తొందరగా రండి. నేనెవరో తెలియకపోయినా వాళ్ళు అలా మర్యాదిస్తుంటే దండం కూడా పెట్టినవేంటి? మీరు ఈ పల్లెటూళ్ళకి రావడం ఇదే మొదటిసారా? అవును. అందుకే వాళ్ళ బాధలు ఏమిటో మీకు తెలియలేదు. బాధలా? అయితే కనుక్కోవాల్సింది. అబ్బా మీరు పదండి, నేను తర్వాత చెప్తాను. ఏమిటి బాబాయ్ సైకిల్తో కుస్తీ పడుకున్నావు? జాగ్రత్త. ఈ టెలిగ్రామ్ రావటమే నిన్న అనగా వచ్చిందమ్మా. ఇవాళన్నా ఇవ్వకపోతే అసలు బాగుండని పొద్దున్నే బయలుదేరా. ఇదిగో ఈ బురద ఈ చక్రాలు ఇలా కొట్టుకు వస్తున్నాయి. టెలిగ్రామా? ఎవరికి? మన నరసింహాచారి గారికమ్మా. మరి దొంగదావన బయలుదేరేమిటి? పొద్దున్నే కదా, ఇక్కడే ఎక్కడో దొరక్కపోతాడా పని ముగించేసుకుందాం అనుకున్నా. నరసింహాచారి గారు, నరసింహాచారి గారు. ఆయనతో పని మీద వస్తే నీ పని ఇక్కడే చేసేసుకున్నావరా? పద పద, ఇంట్లో ఎద్దుగానే. ఏదో కక్కుతు పడి అవసరం పడుతున్నా. అరుగో బురద వల్ల కాస్త ఆలస్యమైంది కానీ లేకపోతే నేను చెప్పినట్లు అక్కడే దొరికేవారు. ఆచార్య గారు, ఏమిటయ్యా? టెలిగ్రామ్. కళ్ళతాలు తెచ్చుకున్నారా? లేదే. కొంచెం చదివి పెడతా, ఏమిటి చదువుకున్న వాళ్ళే ఉన్నాం. అలాగే. ఇగో ఇక్కడ సంతకం పెట్టండి. మై సన్ రమేష్ అరైవింగ్ దేర్. పర్ఫార్మ్ పూజా అండ్ బ్లెస్ కాచాయిని. కాస్త ఆలస్యమైనా మంచి వార్త తెచ్చాను. మీ అబ్బాయి గారు వస్తున్నా కాచేరి దేవాలయంలో పూజలు చేయించబడుతున్నారు. నీ బొంద, మా అబ్బాయి కాదయ్యా కర్మ. కాత్యాయని అనే ఆవిడ వాళ్ళ అబ్బాయి వస్తున్నాడు, అర్చన చేయించాల్సింది అని ఇచ్చారు టెలిగ్రామ్. అసలు ఈ టెలిగ్రామ్ ఎప్పుడు ఇచ్చారట నిజంగాను? మొన్న. నాకు నిన్ననే వచ్చిందండి. రాత్రి వర్షం. మొత్తానికి ఎదితే నీ పుణ్యమానే టెలిగ్రామ్ ఇప్పుడు ఇచ్చావు. పాపం ఆ అబ్బాయి పాటికి వచ్చి వెళ్ళిపోయి కూడా ఉంటా. అలా వచ్చి ఇలా వెళ్ళిపోవడమే మంచిది. ఏదో ఆ మహాతల్లి తాపత్రయమే గాని దేవుడు దెయ్యము అంటే నమ్మకాలా పాడా ఈ కుర్రకుంకలకి. అలా పెంచి ఎచ్చట ఆ తండ్రి. మీకు ఆ కుటుంబం బాగా తెలుసా అండి? తెలుసా ఏమిటయ్యా? ఆ కాత్యాయని మా ఊరే, నా దగ్గర చదువుకుంది కూడాను. అందుకే నేనంటే అభిమానం. మరి రమేష్ అంటే వాళ్ళ పెద్దవాడో చిన్నవాడో ఈ మధ్య రాకపోకలు ఉండేగా తెలియడానికి. కొంచెం చేయి చూడండి. ఏమిటి జలుబు భారంగా ఉన్నట్టుంది? అవునండి. ఆవిరి పెడితే పోతుంది కదండి. కొంచెం మిరియాల కషాయం కూడా ఇచ్చాయి. ఆచార్య గారు, మీరు కాస్త నా చేయి కూడా చూడాలండి. నీకెందుకయ్యా? నాకే చూడాలండి, నాది కాదు గీతలు. ఈ మధ్య నా ఒక్క టెలిగ్రామ్ లేట్ అయిపోతున్నాయండి నిజంగాను. నువ్వు ఇక వెంటనే తెగిపోతుందిలేండి. రండి. అమ్మా ఏమిటిది? ఉప్పిరిపికిలు అయిపోతుంది. ఏం కాదు, చూడండి ఎంత బాగా పనిచేస్తుందో. చాలా చాలదు. చాలా చాలదు. అమ్మో నాకేదో భయంగా ఉంది, ఊపిరి ఆగిపోతున్నట్టు. ఏమిటండి ఏదో పెద్ద సింహాలు వేటాడినట్టు? నేను పక్కనే ఉన్నానుగా, ఏం భయం లేదు. ఏమిటి భయం పోయిందా? భయం పోయింది, ఇప్పుడు ఊపిరి కూడా ఆడుతుంది. చూసారా మరి? ఇలా ఎంతసేపు ఉండాలి? మీకు తగ్గిపోయేంత వరకు. ఇక రేపటిదాకా తగ్గదేమో. అయితే మీరు ఉండండి, నేను వెళ్ళి పని చూసుకుంటాను. అమ్మో నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ నా ఊపిరి ఆడదు, జబ్బు తగ్గదు. ఏమిటి ఏమిటి నీకు అంటుకుందా? మీ దగ్గర నుంచే. మళ్ళీ
ఏమిటి? మళ్ళీ మళ్ళీ రాకుండా మీకా నాకా? ఇద్దరికి. అమ్మో! నమస్కారం స్వామి. బీగులు ఏమైనా ఇస్తారా? స్వామి 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 అవతారం గారు రండి. ఏమండి ఏమండి ఇవి రెండు మా ఇంట్లో మర్చిపోయారండి. ఎంత అజాగ్రత్త అయితే ఎలారా నీకు? వాడికా మీకా? మరి ఎంత మతివరపు అయితే ఎలాగండి మీకు? ఏం లేదమ్మా, పొద్దుటే ఈ పని మీద బయలుదేరానా, ఇంట్లో గారెలు వేస్తాను మినపప్పు కావాలని మావిడ. వాళ్ళ పెరట్లో మినువులు ఆరబెట్టడం చూశాను, దుష్టంతా దాని మీద ఉండిపోయింది. మినువులా అండి? అవునమ్మా. మీకు కావాలా? అవి అమ్మకానికేనండి. అమ్మకానిక? అవునండి, లేకపోతే ఏవి పడితే ఊరికే ఇస్తారటండి. రండి రండి, నువ్వు రావా? అవతారం గారు ఇది కాదండి, కాకుల్ని. రండి. ఇంజెక్షన్ అండి? అవునమ్మా. చుట్టుపక్కల గ్రామాల్లో ఏం బాగోలేదు, అందుకని అందరూ ఇంజెక్షన్ తీసుకోవడం మంచిది. అవునండి. రాత్రి మంచులో పడుకోవడం వల్ల అలా ఉంది, ఇప్పుడు బానే ఉంది కదండి? ఇవ్వలేదు, ఇవ్వండి. పొద్దుటి నుంచి ఈ పనిలోనే ఉన్నాను. ఇంటికి కూరలు గట్ట ఏం పట్టుకెళ్ళలేదు. మన దొడ్లో ఏం పండిస్తున్నావమ్మా? ముందు ఈ పని కానివ్వండి, తర్వాత ఆ సంగతి చూసుకుందరు గాని. ఇది పనిలో భాగమే. ఇక్కడ చెయ్యి ఎందుకు పెట్టావురా? ఇదిగోండి గుమ్మడి చెక్క, ఇంకా వెళ్ళరండి. చాలా సంతోషం అమ్మా, రండి. అవతారం గారు ఆ అమ్మాయికి ఇవ్వండి. గుమ్మడి చెక్క ఇచ్చింది కదమ్మా పాపం. కర్మ, ఇంజెక్షన్. అమ్మ బాబాయ్, నాకొద్దు. వద్దండి, నాకొద్దు. ఏమిటా పరుగు? వద్దండి, నాకు భయం. దేనికి భయం? నేను ఎప్పుడు చేయించుకోలేదు, చేయించుకుంటాను. ఏం భయం? వద్దండి, సత్యవతి, వద్దండి. సత్యవతి, నెప్పండి, సూది. నేను చేయించుకోలే. అదిగో రక్తం వస్తుంది చూడండి. ఏది? ఎక్కడ? అదిగో ఇక్కడ. వస్తున్నా వస్తున్నా. వద్దండి, వద్దండి, నాకు భయం అండి. వద్దండి. ఇవ్వండి. ఇంకా ఇవ్వలేదు. ఇవ్వండి. చూసావా ఎంత తేలిక అయిపోయిందో? నమస్కారం 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 బాబు. నమస్కారం నమస్కారం. నువ్వెన్ని? 4 గంటలు. 4 పాతికలు 100. అవునండి. పాత బాకీ 50 కింద 2 చీరలు తీసేస్తాను. బాబు అట్టగంటే అట్టా బాబు, చాలా కష్టాల్లో ఉన్నాను. వచ్చి నెల ఇచ్చుకుంటా బాబు. వచ్చే నెల నువ్వు చచ్చావు, నేను బతికాను. ఎవరు చూడొచ్చారు? ఏం కోటయ్య? నమస్కారం బాబు. నమస్కారం నమస్కారం. నువ్వెన్ని? 3 బాబు. 3 పాతికలు 75. 50 ఇప్పించండి. అలాగే అయితే నీకు 75, నాకు 50 అండి. నీకు 50. అవునండి. వచ్చే వారం చెప్తాను, మిగతావన్నీ జాగ్రత్తగా వేయండి. ఏం సచ్చోదే? నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. నువ్వెన్ని? వీడెవడు? వీడెవడు? మనం ఎవరో తెలియదంటే ఈ ఊరు కొత్త అన్నమాట. అవునండి. బాయ్ అబ్బాయి నాయుడు గారని మా ఊళ్ళో నేసే చీరలన్నీ తీసుకువెళ్లేది వీరే. ఎన్ని? 2 అయితే 2 పాతికలు 40. 2 పాతికలు 50 అండి. 10 తగ్గించేస్తున్నారు. లక్షలతో వ్యాపారం చేసేవాళ్ళం. 5, 10 లెక్కాలి మాకు. ఎక్కాల తర్వాత మిగతా డబ్బు లెక్క. మిగతా డబ్బులు ఏమిటండి? ఏమిటి అని నన్ను అడుగుతున్నావా? మీ నాన్న అప్పు తీసుకున్న 400 ఏమిటి అని నన్ను అడుగుతున్నావా? మా నాన్న ఎప్పుడు అప్పు తీసుకున్నాడు? బతికున్నప్పుడు తీసుకున్నాడని చెప్పక చచ్చిన తర్వాత తీసుకున్నాడని చెప్పేంత వ్యర్థమని కాదు నేను. ఏమిటి నమ్మవా? పాతేసిన శవాన్ని బయటకు లాగేసానని నేను చెప్పించగలను. ఎందుకులేండి, మీ ఇష్టం. సరే, ఈ 2 చీరలకి 50 రూపాయలు మినహాయిస్తే ఇంకా నువ్వే 350 రూపాయలు బాకీ ఉంటావు అనమాట. తెలిసిందా? జాగ్రత్తగా కష్టపడి పని చేసుకో, తొందరగా నా బాకీ తీరిపోతుంది. పైకి వస్తావు. వస్తాను.
పండగ వస్తుంది, కొత్త 2 చీరలు ఇప్పించవయ్యా. అండి అండి అన్నట్టేలే అండి. ఇవ్వండి అంటే కాదు, నువ్వు ఎలాంటి రకమో తేలాలి మరి. ఇచ్చి పుచ్చుకునేవాడువో, పుచ్చుకుని ఇచ్చేవాడువో, ఇవ్వకుండానే పుచ్చుకునేవాడువో, ఇచ్చినా పుచ్చుకునేవాడువో. నేను చెప్పింది అర్థమవుతుందా? అంత తేలికైన మాటల్లో చెప్తుంటే అర్థం కాకపోవడం ఏంటండి? నాకు అర్థం కావట్లేదేంటి మరి? నిన్నెక్కడో చూసినట్టుందా? ఇందాక మనం వీడెవడంటే వాడెవడని, వాడెవడంటే వీడెవడని, వీడు వాడు ఎవడు 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 అనుకున్నావు. ఇది అర్థం కావట్లేదేంటి మరి? అరే నేనండి అబ్బాయి నాయుడు గారు. ఓ నువ్వటాయా? ఓ చొక్కు పుచ్చుకుంటావేంటి? ఇప్పుడు వద్దులేండి, ఏదో బాగా సంతోషంగా ఉన్నప్పుడైతే. అయితే దుఃఖంలో ఉన్నావు అన్నమాట మరి. నీలాంటి యంగ్ ఫెలోస్ కి 2 దుఃఖాలు. ఒకటి ప్రేమ దుఃఖం, రెండోది ఉద్యోగ దుఃఖం. మొదటి దాంట్లో కూడా నేను హెల్ప్ చేయగలను అనుకో ప్రేమలో. కానీ నీ కోసం చూసిన పిల్ల ఎర్రగా బుర్రగా పీటలు ఆడుతా ఉందనుకో, మన అసలే కుక్క పుత్తి. నిన్ను వదిలేసి అలాగే వెళ్ళిపోగలదు. అంచేత మొదటిది నువ్వే చూసుకో. రెండోది ఉద్యోగం. మన దగ్గర ఖాళీలు వచ్చేటట్టు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చింది కదా, దాన్ని పడగొట్టడానికి ఎగస్ పార్టీ వాళ్ళు మన కాళ్ళ దగ్గరకు వచ్చారు. సమ్మెలు స్ట్రైకులు చేయాలి. దానికి నీలాంటి యంగ్ ఫెలోస్ కి బోల్డ్ అంతమందికి అవకాశాలు ఉన్నాయి. రోజుకి 20 రూపాయలు ఇస్తాను. ఏమంటావు? ప్లాన్ అంతా మందే. అట్టాగే ఇంత మంచి అవకాశాన్ని కాదంటానా? అవును నాయుడు గారు, ఈ చీరలన్నీ అమ్మకానికేనా? అమ్మకానికి కాకపోతే నేను కట్టుకుంటానుగా. ఎంత ఉంటాయండి? నీకు కాబట్టి 200 రూపాయలు. నాకు కావలసిన యంగ్ ఫెలో కాబట్టి. నాయుడు గారు, మీ నాన్నగారు నా దగ్గర 416 రూపాయలు 22 పైసలు అప్పు తీసుకున్నాడు అనుకోండి. అందులో ఈ 2 చీరలు మినాయించుకున్నాను అనుకోండి, 200 రూపాయలు. 200 రూపాయలు. ఇక పోతే మీరు నాకు ఇంకెంత బాకీ ఉంటారు? అసలు ఇదేమిటో బొత్తిగా అర్థం కావట్లేదండి మరి. కర్మ ఏమీ లేదండి, మీ అయ్య నా దగ్గర 416 రూపాయలు 22 పైసలు అప్పు తీసుకున్నాడు. అందులో ఈ 200 రూపాయలు మీరు చెల్లిస్తున్నారు. చెల్లించావు. ఇక పోతే మీరు నాకు ఇంకెంత బాకీ ఉంటారు? నేను ఇంకా ఇంక ఎంత బాకీ ఉంటాను మరి? బాకీ కనుక అయితే మరి 216 రూపాయలు 22 పైసలు. కరెక్ట్. ఏమిటి మరి? బాకీ డబ్బు రెడీగా ఉన్నట్టుంది, అప్పు తీర్చేస్తున్నా. అర్జెంట్ గా కోర్టు పని గుర్తొచ్చింది, వచ్చే వారం ఇచ్చేస్తాం. నిజంగా? మాట బాకీ 216 రూపాయలు 22 పైసలు. బాగా గుర్తుంచుకో. ఇదిగో నాయుడు గారా, మీ అయ్యా నాకు 520 రూపాయలు అప్పున్నాడు, ఇచ్చేస్తావేటే? ఇదిగా ఎర్రెర్రి రాసాలు వేసావంటే ముక్కుతో పాటు నోరు కూడా కుట్టేస్తాను మరి. కుట్టేస్తావు. ఇప్పుడు ఆ కుర్రాడు కుట్టావుగా మరి. ఏంట్రా నువ్వు అనేది? ఇదిగో మీ అయిపోయి ఎన్నేళ్ళైంది? 5 ఏళ్ళు అయింది. నేనింత కుర్రాడుగా ఉండగా పోయాడు పాపం. ఈ చీరలు ఇటుకెళ్ళి కుర్రాడికి ఎన్నేళ్ళు ఉంటాయంటావేంటి? ఎవరికి ఈడుకా ఓ 20 ఏళ్ళు ఉంటాయి. అప్పిచ్చిన కుర్రాడికి 20 ఏళ్ల వయసు. అప్పు తీసుకుని మీ అయ్య చచ్చిపోయి 25 ఏళ్ళు అయింది. అంటే మీ అయ్య అప్పు తీసుకునే టైంకి ఆ కుర్రాడు వాళ్ళ అమ్మ కడుపులో కూడా లేడనమాట. లేడే? వాళ్ళ అమ్మ కడుపులో కూడా లేనాడు, చచ్చిపోయిన మా బాబుకి ఎలాగ అప్పిచ్చాడ్రా? ఇది అసలు అర్థం కాలేదేట్రా మరి. ఉంటే కదా, అందుకే ఆ కుర్రాడు నేను మోసం చేసి ఆ 2 చీరలు అట్టుకెళ్ళిపోయాడు. నా కొడక నా మీద కాదు, దమ్ముంటే ఆడిపి చూపింది నీ పెదాపం. వదిలా మీరా ఇప్పుడేగా వెళ్ళింది, అప్పుడే వచ్చేసారు. అప్పుడే రాకూడదా? అబ్బే చచ్చా, అవి ఇంకా ఆరలేదేమో. పోనీ ఇవి కట్టుకుంటావా? ఇదేంటి ఇవి మీకెలా వచ్చాయి? ఆ అబ్బాయి నాయుడుకి ఎలా వచ్చాయో నాకు అలాగే వచ్చాయి. ఆడపిల్ల కదా అని వాడి ఇష్టం వచ్చినట్టు చెప్పు తీసుకొట్టేవాళ్ళు లేక. అవును, కొత్త వాడికి నాకే వాడు చెప్పేదంతా అబద్ధం అని తెలిసిపోతుంది. మరి నువ్వేంటి ఎట్ట తలుపావు? మీ నాన్న అప్పు తీసుకున్నాడని వాడు బుకాయిస్తుంటే ఏం చేయమంటారు? రోజులు వేస్తే అతను మొహం చూడాలి. పెట్టుబడి పెట్టేది అతను, మంచికి చెడ్డకి ఆదుకునేది అతను. అందుకని పచ్చి మోసం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవటమేనా? తప్పదండి, అతనంటే అందరికీ భయమే. మేము వేసింది ఇంకొకరికి అమ్ముకోనివ్వడు, ఇంకో కొత్త మనిషిని ఊళ్ళో అడుగు పెట్టనివ్వడు. వీళ్ళనే దళారీలు అంటారు, మిడిల్ మ్యాన్. మీరింత కష్టపడితే మీ మొహాన ఏదో దానం చేసినట్టు 20-30 పారేసి దీన్నే వాళ్ళక్కడికి తీసుకువెళ్లి ఏ 100కో 150కో అమ్మేసేసుకుంటారు. కాళ్ళు చేతులు నల్లగొట్టుకుని గడ్డి పరకలేరుకునేది మీరు, కాలు మీద కాలేసుకుని లాభాలు అనుభవించేది వాళ్ళు. చెడు పురుగులు అంటామే వీళ్లే. పేడలోనూ పెంట కుప్పలోనూ ఉండేవి కావు. ఇది ఈనాటిది కాదండి, తరతరాలుగా వస్తుంది. మాకిదో శాపం. శాపం కాదు, పాపం కాదు. మీరంతా కలిసికట్టుగా ఒక సంఘం ఏర్పాటు చేసుకోండి. అప్పుడు ఈ మధ్యవర్తులతో సంబంధం లేకుండా మీరు నేసింది మీరే అమ్ముకోవచ్చు. పైగా డబ్బు కావాలంటే బ్యాంకులున్నాయి, ప్రభుత్వం ఉంది. వింటానికి బానే ఉంది. ఇవన్నీ చూసి పెట్టడానికి, మమ్మల్ని తాటి మీద నడిపించడానికి మాలో చదువుకున్న వాళ్ళ సమర్థులా. పోనీ నేను పనికొస్తానా? చదువుకున్నాను, ఇక్కడి పరిస్థితులన్నీ చూశాను, కష్టపడగలను.
ఏం సత్యవతి, ఈ లాల్చీ గాని పంపించి నాకు లంగరేద్దాం అనుకున్నావా? ఇదిగో ఏమండి ఇవిడికేం తెలీదు. నువ్వు అడిగేదో నన్ను అడుగు, నేను చెప్తా. అడుగుతాను. ముందు ఇక్కడ శ్రీకారం చుట్టి తర్వాత నీకు ఓంకారం. అడగండి. ఏం సత్యవతి, మీ అయ్య నాయుడు దగ్గర గారు నాయుడు గారి దగ్గర అప్పు తీసుకోలేదు అక్కడ నిలదీసరిగా నిజమేనా అని? ఏ రథం 400 కోసం నాయుడు గారు అబద్ధం ఆడతారంటే మీ నాన్న 400 రూపాయలు తీసుకోవడం నా కళ్ళారా నేను చూశాను. అందరూ ఒక ఊరి వాళ్ళు, ఒకే పనిలో ఉన్న వాళ్ళు. మీరంతా వీడికి భయపడి వీడికి లొంగిపోతారా? చెప్పు సత్యవతి, వాళ్ళు అబద్ధం అంత ధైర్యంగా చెప్పగలింది నువ్వు నిజం చెప్పడానికే. మీ నాన్న ఒక్క పైసా కూడా తీసుకోలేదని వాడికి ఖచ్చితంగా చెప్పు. చెప్పు ఖచ్చితంగానే చెప్పు. నువ్వు తొందరగా శ్రీకారం చుడితేనే కానీ వాడికి ఓంకారం పలకదు. ఏమిట్రా పలికేది? మీరుండండి. నాయుడు గారు, బాబాయ్, మా నాన్న అప్పు తీసుకున్న మాట నిజమే. వెళ్ళండి, మీరండి. అగా ఇంకేం రక్షించలేవు, ఈడితో పెట్టుకున్నాడు. ఓంకారాలు తినేసి కదలాల్సిందే. ఏరా లాల్చి, అసలు నువ్వు ఏం ఊరు వాడివి? ఈ ఊరితో నీకు సంబంధం ఏంటి? ఏరా నీకు ఎంత పోగలవు? అబ్బాయి నాయుడు ఎంత దుర్మార్గుడు నీకు తెలుసు కదా. రెచ్చగొడితే రెచ్చిపోడు. బాబాయ్ వాళ్ళని కూడా బెదిరించి సాక్ష్యాన్ని తీసుకొచ్చాడు. ఏం చేస్తారో ఏమో. వాళ్ళతో గొడవ పెట్టుకున్నారు. ఏం చేసినా కళ్ళప్పగించి చూస్తూ ఊరుకోవాల్సిందే. అంతా మన కర్మ. నువ్వు పద. మళ్ళీ ఊళ్ళో కనిపించావా? బాధేస్తా నా కొడక, నా కొడక. సార్ మన ఫోటో. ఓకే, ఎద్దు మీరు. ఓ ష్యూర్. అరే ఓకే సార్ సార్ అసలు మొత్తం యాత్రంతా ఒకే ఎత్తుతోనా లేక మధ్యకి ఎత్తులు మార్చి ఏర్పాటు మా డ్రైవర్ చూసుకుంటున్నాడు. సార్ ఈ టూర్ ఎంతకాలం పడుతుందండి? మినిమం 1 or 1.5 years. ఇదా అండి, దిస్ టీవీ. మన సురేష్ బాబు ఏం చేసినా సంథింగ్ నావెల్. అసలు వాడు పుట్టడమే నవలుగా పుట్టాడు. అదేమిటి? పురుడు వచ్చే టైంలో వాళ్ళ అమ్మకి 2 రోజులకోసారి నిప్పులు రావడం, హాస్పిటల్ తీసుకెళ్ళటం, నిప్పులు అయిపోవటం, ఇలా నిప్పులు హాస్పిటల్ ఎట్సెట్రా 1 month. తర్వాత టప్పున సైలెంట్ గా ఇంట్లోనే పుట్టాడు. పుట్టగానే ఆడలేదు. అఫ్ కోర్స్ తర్వాత ఇచ్చాడు అనుకోండి. అందుకనే వాడిని ఏ విషయంలోనూ ఏడ్పించదలుచుకోలేదు. వరల్డ్ టూర్ అన్నాడు, ఓకే అన్నా. ఒంటెత్తి బండి అన్నాడు, ఓకే అన్నాను. హాయ్ డాడ్. ఓకే మై బాయ్, ఓకే. నమస్కారం. నమస్కారం. ఈ విషయంలో తల్లిగా మీ అభిప్రాయం ఏంటండి? ఏ విషయంలోనండి? అదే మీ అబ్బాయి గారు ఒంటెత్తి బండి మీద ప్రపంచయాత్ర చేయటం. పాపం, ఆ యుద్ధం చూస్తే నాకు జాలేస్తుంది. అర్థం కాదు. నాకు అర్థం కాదు. అది చదువుకునే వయసు, చదువుకోవటానికి కావాల్సిన సదుపాయాలన్నీ ఉండగా ఇలాంటి వెర్రిమొరి ఆలోచనలు మంచిదంటారా? రాసుకుంటున్నారా? రాసుకోండి. ఎవరు చేయని పని చేసి ఏదో పత్రికలు ఎక్కాలనే కానీ ఇవన్నీ మనోవికాసం కోసం అంటారా? దయచేసి చిన్నపిల్లలు ఇలా వక్రంగా ప్రవర్తించకుండా ఒక సంపాదకీయం రాయండి, బుద్ధొస్తుంది. అబ్బాయి గారితో ఫోటో. సారీ మమ్మీ, వాట్ ఇస్ దిస్? నేను చేసింది నీకు ఇష్టం లేకపోతే కీప్ క్వైట్. ఇష్టం అంటే స్పీక్ రైట్. అంతేగా నీళ్ళు ఇన్సల్ట్ చేసావంటే ఒంటెద్ద బండి మీద కాదు, ఒంటె మీద, క్యామెల్, వట్టకం, ఊంట్, వరల్డ్ ట్రావెల్. నా మూడంతా స్పాయిల్ చేసావు. మళ్ళీ 10 రోజులు అన్న పడుతుంది నాకున్న ఎద్దుకి మూడు రావడానికి. 10 రోజులు కాదు, 10 ఏళ్ళైనా పర్వాలేదు. పదా లోపలికి.